హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'యాంగ్రీ హస్బెండ్' పార్ట్ 60. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రమ్మి మెడలో తాళి కట్టాడు. ఈ విషయం వర్ధిని గారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అబ్బాయి చాలా బాగున్నాడు. రమ్యకి అతనికి ఈడు జోడు బాగుంది. నాకు ఏం జరిగినా పర్వాలేదు. నా కూతురు పెళ్లి జరిగింది. తను ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కూతురు ఎలాగో మాట్లాడదు అని తెలిసి భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అలాగే వాళ్ళిద్దరిని చూసి తన మనసులో భద్రపరుచుకుంది. నా కూతురు ఎప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి. తనను ప్రేమగా దగ్గరకు తీసుకునే అవకాశం కూడా లేదు అనుకొని బాధపడతారు వర్ధిని గారు. కానీ నాగభూషణం ఏం చేస్తాడో అనే భయం కూడా ఉంటుంది. లడ్డు క్యాజువల్గా పక్కకి తిరిగి చూస్తాడు. అక్కడ కీర్తన కనిపిస్తుంది. తనని చూసిన సంతోషంలో ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్తాడు. తను వెళ్ళేసరికి కీర్తన అక్కడ ఉండదు. తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇదేంటి, వద్దు అనుకుని నేను పంపించాను కదా, మరి ఎందుకు నాకు ఇంతగా గుర్తొస్తుంది? ఇప్పటికే 2-3 సార్లు తను ఇక్కడే ఉంది అని నాకు అనిపిస్తుంది అంటూ మళ్ళీ వెతకడం మొదలు పెడతాడు. కానీ తను కనిపించదు. బాధపడుతూ ఇటువైపు వచ్చి నిలబడతాడు. రిసెప్షన్ కదా, ఇప్పుడు ఎవరైనా కీర్తన గురించి అడిగితే నేనేం చేయాలి? ఒక్కళ్ళు కూడా తన గురించి ఎందుకు అడగలేదు? అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది కదా, అందుకే. తను కనిపించకపోయినా ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనుకుంటాడు. తను తప్పు చేసింది కదా, అందుకే తను కనిపించకపోయినా ఎవరు కనీసం తన గురించి అడగలేదు. అయినా అడగాల్సిన అవసరం కూడా లేదులే అని మొదటిసారిగా కీర్తన మీద కొంచెం జాలిపడ్డాడు. 3 జంటలు చాలా ఉత్సాహంగా పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు. కానీ రోహిత్కి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇక్కడికి రావడం ఏంటి? తనంతట తానుగా వచ్చి రమ్యని పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అలా అనుకోగానే రోహిత్కి బ్రెయిన్లో ఒక విషయం ఫ్లాష్ లాగా వెలుగుతుంది. వామ్మో జై, నీకు చాలా తెలివితేటలున్నాయిరా. మొదటి వచ్చిన పెళ్లి కొడుకుతో పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు. కానీ పెళ్లి చేస్తానని అతన్ని నమ్మించి వాడిని వెధవని చేసి పెళ్ళాగిపోయేలా చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఏం చేస్తావో ఏంటో. కానీ నీ మరదల్ని ఇలాంటి బడా బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంటే మొదటి పెళ్లి కొడుకుతో పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఆల్రెడీ అర్జున్తో సంబంధం మాట్లాడి రెడీగా ఉంచి కావాలని ఈ టైంలో ఇక్కడికి పిలిపించావు. అతనే వచ్చి మీ రమ్యని పెళ్లి చేసుకుంటానని అడిగినట్టు, ఆ పెళ్లి నీకు ఇష్టం లేదు అన్నట్టు అర్జున్ మీ మరదల ఒపీనియన్ కనుక్కోండి అని చెప్పడం, తను మీ ఇష్టం అనడానికి అబ్బబ్బా, అందరూ ఏం పర్ఫార్మెన్స్ చూపించారు. ఇదంతా నువ్వు ఆడే హైటెక్ డ్రామా అని నాకు అర్థమైంది. ఎందుకంటే నీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్న జనాలకి ఒక్కళ్ళకి కూడా అర్థం కాలేదు. ఎంతైనా నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే జై. ఏం ప్లాన్ చేసావురా? ఎంతైనా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని జైకి హ్యాట్సాప్ చెప్తాడు రోహిత్. ఆ మాటలు జైకి వినపడినట్టుగా రోహిత్ వైపు తిరిగి చిన్నగా నవ్వి కన్ను కొట్టి తన షర్ట్ సరి చేసుకొని దక్ష భుజం చుట్టూ చేయి వేసి 3 జంటల్ని చూసి చాలా సంతోషపడ్డారు. అలాగే వీళ్ళ ముగ్గురు పెళ్లి తంతు పూర్తి కాగానే ముగ్గురు అమ్మాయిలకి జై, ఆది, లడ్డు, రాఖీ అందరూ కలిసి డైమండ్ సెట్ గిఫ్ట్గా ఇస్తారు. ఇక అప్పగింతలు పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఒక 2 గంటలు ఆగి వెళ్ళండి, వీళ్ళ రిసెప్షన్ ఉందని చెప్పి ఆపుతాడు జై. అలాగే రిసెప్షన్ చూశాకే వెళ్తామంటారు. ఇక మరికొద్ది సేపట్లో రిసెప్షన్ అనగా ఆది వాళ్ళని, లడ్డు వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తారు. వాళ్ళకి మాత్రం రిసెప్షన్ చేయండి, నాకు వద్దు అంటాడు లడ్డు. అదేం కుదరదు, ఇద్దరికీ జరగాల్సిందే, స్టేజ్ మీదకి వెళ్ళు అంటాడు జై సీరియస్గా. లడ్డు కదలకుండా అలాగే ఉంటాడు. అప్పటికి ఆది వాళ్ళు వెళ్ళిపోయారు. నీకేరా చెప్పేది, వెళ్ళు అంటారు తాతగారు కూడా. అదే తాతయ్య, కీర్తన ఇక్కడ లేదు అని చెప్తుండగా త్వరగా రండి, మీరు ఇంకా లేట్ చేస్తే బావగారి కోపం వస్తుంది అని లడ్డు చేపట్టుకొని
స్టేజ్ మీదకు తీసుకెళ్తుంది కీర్తన. ఇందాకటి నుంచి తను అక్కడక్కడ కనిపిస్తుంటే భ్రమ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ తన పక్కన తన చేయి పట్టుకుని ఉండేసరికి తనను చూడగానే తప్పు చేశాననిపిస్తుంది. తన మీద జాలిపడి కన్నీళ్లు కూడా వస్తాయి. కానీ కీర్తన లాక్కొని వెళ్తుంటే తన వెనకాల ఒక బొమ్మలాకు వెళ్ళిపోతుంటాడు లడ్డు. తను రావడం ఒకవైపు సంతోషంగా ఉన్నా కానీ తను చేసిన పనులు గుర్తొచ్చి ఫీల్ అవుతుంటాడు. కానీ తను వైపు చూస్తూ ఉంటాడు. అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తారు. జై దక్ష వీళ్ళకి కూడా డైమండ్ సెట్ గిఫ్ట్గా ఇస్తారు. ఇద్దరు వ్యక్తులు జైకి ఎదురుగా వచ్చి ఏదో సైగ చేస్తారు. జై కూడా సైగ చేసి థ్యాంక్ యూ అంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. రిసెప్షన్ కూడా పూర్తవగానే అప్పగింతల కార్యక్రమం జరిపించి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు కోరుకున్న వాళ్లతో అత్తగారింటికి సాగనంపుతారు జై. ఆ టైంలో కూడా వర్ధిని గారి రమ్య వెళ్ళి వస్తాను అనే మాట కూడా చెప్పదు. సౌమ్య ఐశ్వర్య చెప్పినా కానీ రమ్య మిగతా అందరికీ చెప్తుంది కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి మాత్రం వెళ్ళదు. అలా ముగ్గురు అత్తారింటికి వెళ్తుంటే దక్ష మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వాళ్ళ ముగ్గురు కూడా దక్షని హత్తుకొని ఏడుస్తారు. దక్షని వదల్లేక వదిలి వాళ్ళు కోరుకున్న వ్యక్తులతో సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతారు. నువ్వు ఇలా ఏడవకూడదు కదా అని తీసుకెళ్లి రూమ్లో కూర్చోపెట్టాడు. కొంచెం మంచినీళ్లు తాగించి కమాన్ దక్ష రిలాక్స్, నువ్వు ఈ టైంలో ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదు. ఏమైందో తెలీదు, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే బాధగా అనిపించింది. జై చిన్నగా నవ్వి అమ్మ అంటే ఇలాగే ఏడ్చి ఉండేదేమో అనిపిస్తుంది జైకి. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటావా, నేను బయటకు వెళ్తాను, పనుంది అంటాడు. నేను కూడా బయటకు వచ్చి అక్కడే కూర్చుంటాను అనుకుంటూ బయటకు వచ్చి చైర్లో కూర్చొని ఉంటుంది. వర్ధిని గారు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు తనని. కూతురు తన భర్తతో కలిసి వెళ్తుంటే కళ్ళు చెమర్చాయి. కన్న తల్లిని వదిలేసి దక్షని పట్టుకొని ఏడవడం గుర్తొచ్చి నేను చేసిన పాపం కదా అనుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బంధువులందరూ ఒక్కొక్కరికి వెళ్ళిపోవడంతో మిగిలిన పనులన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పి అందరూ ఇంటికి వెళ్తారు. ముగ్గురికి పెళ్ళైపోయింది, ఇద్దరికి రిసెప్షన్ అయిపోయింది. ఫస్ట్ నైట్ మాత్రం మనం ఇద్దరం చేసుకుందామా అని అల్లరిగా అడుగుతారు జై. కారులో అందరి ముందు అలా అడిగేసరికి సిగ్గు ముంచుకొస్తుంది దక్షకి. చిన్నగా జైని కొడుతుంది. ఇంటికి వెళ్ళగానే కీర్తన లోపలికి రాకుండా బయటే ఆగిపోతుంది. లోపలికి రమ్మా అంటారు తాతగారు. వద్దు తాతయ్య, తను మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు. తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతుంది, వెళ్ళనివ్వండి. ఎవరూ తనని ఆపకండి అంటాడు లడ్డు. నువ్వు లోపలికి రా అని తాతయ్య చేపట్టుకొని తీసుకొస్తాడు. లడ్డు వెళ్ళిపోమ్మని చెప్పినా కానీ తాతయ్య నన్ను లోపలికి తీసుకొస్తున్నాడు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న తాతగారిని నా మాటలతో చాలా ఇబ్బంది పెట్టాను అని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది కీర్తన. అలా చూస్తూ ఉంటావే ఏంటి, నీ రూమ్లోకి వెళ్ళు అంటారు. నేను ఇక్కడ ఉండడం మీ మనవడికి ఇష్టం లేదు, అందుకని వెళ్ళిపోతాను తాతయ్య. తను ఇక్కడ ఉండడానికి వీలు కాదు అంటాడు లడ్డు. తను ఇక్కడే ఉంటుంది అంటాడు జై. ఇది మా భార్యాభర్తల విషయం, ఎవరు జోక్యం ఉండడానికి వీల్లేదు. అన్నయ్య నేను కూడా ఎప్పుడు మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోలేదు, అందుకని ఇప్పుడు మీరు కూడా జోక్యం చేసుకోవద్దు అని తలదించుకొని చెప్తాడు. మా మరిది గారికి చాలా ధైర్యం వచ్చిందే అనుకుంటుంది దక్ష. ఏదో తెలియక చేసింది, వదిలేరా, ఇప్పుడు తను మారిపోయింది కదా అంటారు తాతయ్య. ఇంట్లో అందరినీ చాలా మాటలు అన్నది, చాలా బాధ పెట్టింది, పెద్ద చిన్న లేకుండా మాట్లాడింది. అలాంటి కీర్తన మన మధ్య ఉండడం సేఫ్ కాదు అంటాడు లడ్డు. నా మూర్ఖత్వంతో తెలియక చేసిన తప్పులని గుర్తు పెట్టుకొని లడ్డు అలా అంటుంటే పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తన. అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి బయటకు పంపించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు. తను రాలేదురా, నేనే తీసుకొచ్చాను. ఆ రోహిత్ కీర్తనిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చి జాగ్రత్తగా ఉంచాను అంటాడు. కీర్తనని చంపబోయాడా అని కొంచెం ఆశ్చర్యపడుతూ జాలిగా తన వైపు చూస్తాడు లడ్డు. అయినా తను రోడ్డు మీద అలా వదిలేసి రావడం కరెక్టేనా అని అడుగుతాడు జై. ఇంట్లో అందరితోనూ రూడ్గా బిహేవ్ చేసింది, తాతయ్యతో మర్యాద లేకుండా ప్రవర్తించింది.
ఒక్కరితో కూడా నార్మల్గా ఉండలేదు. ఇంట్లో తాగింది. రాఖీని కొట్టడానికి చెయ్యెత్తింది. వదినని తక్కువ చేసి మాట్లాడింది. చివరికి నీతో కూడా మర్యాద లేకుండా ప్రవర్తించింది అన్నయ్య. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆదిని ప్రేమించి వాడు ఒప్పుకోకపోయేసరికి నన్ను ట్రాప్ చేసి ప్రేమ నటించి పెళ్లి చేసుకుంది. తన ప్రేమ అబద్ధం, పెళ్లి నాటకం. అలాంటి తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమని చెప్పాను కానీ నువ్వు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? తన తప్పు తెలుసుకొని మా అందరినీ క్షమించమని అడిగింది. మేమందరం క్షమించాం. అందుకే తను ఇక్కడుంది. అవునరా, తను మా అందరినీ కాళ్ళు పట్టుకుంటూ నన్ను క్షమించు అని అడిగింది. తెలియక తప్పు చేసింది. ఇప్పుడు తన తప్పు తాను తెలుసుకుంది కదా. ఎందుకింత గొడవ చేస్తున్నావు అంటాడు రాఖీ. నిన్ను కొట్టబోయిందిరా, అయినా కానీ తనంటే కోపం లేదా? నిజంగా లేదురా. రమ్య ఏదైనా తప్పు చేస్తే సర్ది చెప్తాను కదా. తన తప్పు తనకి తెలియచేసి క్షమిస్తాను కదా. ఇప్పుడు కూడా అంతే. నువ్వు కూడా లైట్ తీసుకొని తన లోపలికి తీసుకువెళ్ళండి అంటాడు రాఖీ. కానీ లడ్డు అలాగే ఉంటాడు. లడ్డు నిజంగా తను నన్ను ప్రేమించలేదురా. ఆ రోహిత్ మాటలన్నీ నన్ను ట్రాప్ చేయాలని చూసింది. ఏదో ఒక రకంగా ఇంట్లోకి రావడానికి నన్ను ఉపయోగించుకోవాలనుకుందే తప్ప నన్ను ప్రేమించడం లేదని క్లారిటీ ఇస్తాడు ఆది. ఎందుకో కానీ కీర్తన విషయంలో చాలా గట్టిగా ఉంటాడు లడ్డు. నీకు తెలియదన్నయ్యా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వదిన మెట్లు దిగుతూ కింద పడితే తనకి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తుంటే హెల్ప్ చేస్తే మా ఇద్దరిని తప్పుగా అనుకుంటారని మాట్లాడింది. కింద పడితే తనని పట్టుకొని పైకి లేనంతన మాత్రాన ఏదో సంబంధం ఉన్నట్టేనా? తన గురించి మాట్లాడుతూ భరించలేకపోతున్నానురా. ఆ విషయం మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఆ రోజు అడిగావు కదా, తనంటే నాకు ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు నా మీద అంత అభిమానం చూపిస్తున్నారని. అది నీకు తెలీదు. చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే తను మా అమ్మ అంటూ కన్నీళ్లతో చెప్తాడు లడ్డు. ఆ మాటకి దక్షకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ మాటకి అందరూ లడ్డు వైపు ప్రేమగా చూస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదిన నాతో మాట్లాడలేదు. ఎప్పుడైనా అన్నయ్య కోసం పైకి వెళ్తే రూమ్లోకి రమ్మని ప్రేమగా పిలుస్తుంది. కానీ కీర్తన వచ్చిన తర్వాత నుంచి అన్నయ్యతో మాట్లాడాలంటే కిందే వెయిట్ చేయి, తను వస్తాడు అని చెప్తుంది. ఈ ఒక్క మాటతో వదిన నన్ను ఎంత దూరం పెట్టిందో అర్థమవుతుంది. కీర్తన అన్న మాటలకి తనలో తనే బాధపడింది. కానీ దాని గురించి వదిన ఇంట్లో ఎవరితో ఏం మాట్లాడలేదు. ఇప్పటికైనా అర్థమైందా మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో? అది తల్లి కొడుకుల సంబంధం. అది నీకు అర్థం కాదు. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో తెలుసా? నేను ఇంత స్లిమ్గా, అందంగా, నువ్వు వెంటపడి ప్రేమించినంతగా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మా వదిన. అమ్మ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో నా గురించి అలాగే కేర్ తీసుకుంది. అలాంటిది నువ్వెంత తప్పుగా మాట్లాడావో తెలుసా? ఈ విషయంలో మాత్రం నేను నిన్ను క్షమించను. ఇంట్లో అందరూ నువ్వు చేసిన తప్పులు మర్చిపోయి నిన్ను క్షమించి ఉండొచ్చు. చివరికి వదిన కూడా క్షమిస్తుంది. నేను మాత్రం అంత తొందరగా నిన్ను క్షమించలేను. అసలు నాకు కనిపించకు, ఇక నుంచి వెళ్ళిపో అంటూ కోపంగా అరుస్తాడు. అది కాదు లడ్డు అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తన. కీర్తన మాటలు పట్టించుకోకుండా కూర్చొని ఏడుస్తూ ఉన్న దక్ష దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చొని తన ఒళ్ళో తలపెట్టుకొని నాతో మాట్లాడు వదినా ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. దక్ష లడ్డు తల నిమిరి నిజంగా నీ మీద కోపం లేదు, అలా ఎప్పటికీ రాదు కూడా. నువ్వు నాతో మాట్లాడితే మీ ఇద్దరికీ గొడవ అవుతుందని దూరంగా ఉన్నాను, కానీ మీ మీద కోపం ఉండి కాదు అని అర్థమయ్యేలాగా ప్రేమతో చెప్తుంది. ఆ మాట అనగానే లడ్డు లేచి తన పక్కనే కూర్చొని భుజం మీద పడుకొని 2 చేతులతో గట్టిగా పట్టుకొని వదినా అని చిన్నపిల్లాడిలాగా బోరును ఏడుస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని అలా చూస్తుంటే అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. ఏడవకు అంటూ కన్నీళ్లు తుడిచి ఇంకెప్పుడు అలా ఏడవకూడదు, ఏడ్చే అబ్బాయిలను నమ్మకూడదు అంటారు. అందుకే నువ్వు ఏడవకు అంటుంది. జై కూడా తన పక్కన కూర్చొని ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళలాగా, ఇక ఏడవకు అంటాడు. జై దక్ష ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకొని చాలా సంతోషపడతాడు లడ్డు. సరే, ఇక వదినతో మాట్లాడావు కదా, అంతా అయిపోయింది.
నేను కూడా ఇప్పటి నుంచి నీతో నార్మల్గానే ఉంటాను. అందుకని తనని లోపలికి తీసుకువెళ్ళు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి అంటాడు జై. నువ్వేదైనా చెప్పు చేస్తాను, అది మాత్రం చెప్పకు అని జైతో కూడా గట్టిగా మాట్లాడతాడు లడ్డు. ఎవరు ఏం చెప్పినా కానీ అసలు వినట్లేదు లడ్డు. వర్ధిని గారు మాత్రం దూరంగా కూర్చొని జరిగేది చూస్తున్నారు. ఏంటి మీ అందరికీ నాకన్నా తనే ఎక్కువ? అందరూ తనని ఇక్కడే ఉండనివ్వండి అని అడుగుతారేంటి? ఇప్పటి వరకు తను చేసిన గొడవ చాలు, తనను వెళ్ళమని చెప్పండి అంటూ సీరియస్గా చెప్తాడు లడ్డు. అన్ని విషయాల్లో మామూలుగా మాట్లాడతాడు. కీర్తన విషయం వచ్చేసరికి ఇంత కోపంగా మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే ఇంట్లో తనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఎవరు ఉండాలో మీరే చెప్పండి అంటాడు ఆఖరి అస్త్రం ఉపయోగించినట్టుగా. లడ్డు అలా అనేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లడ్డు నువ్విక్కడే ఉండు, ఇది మీ ఫ్యామిలీ, నేను వెళ్ళిపోతాను ఏడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది కీర్తన. ఇక నాతో ఫ్రీగా ఉండండి వదిన అంటూ దక్షచే పట్టుకొని చెప్తాడు లడ్డు. లడ్డు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి వదిన, మీరు చెప్పిన తర్వాత చేయకపోవడం అనేది ఉండను. కీర్తన ఆగు అంటుంది దక్ష. లడ్డు నువ్వు చెప్పింది నిజమే. కీర్తన అందరినీ ఇంట్లో చాలా బాధ పెట్టింది, బాగా ఏడిపించింది. అందరికన్నా ఎక్కువగా నన్ను ఏడిపించింది. నాకైతే ఇప్పుడు తనని బాగా ఏడిపించి రివెంజ్ తీర్చుకోవడానికి అనిపిస్తుంది. అలాగే వదిన, నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. రివెంజ్ తీర్చుకోవాలంటే ఇక్కడే ఉండాలి కదా. మరి నువ్వు బయటకు పంపిస్తే ఎలాగా? నన్ను బాధ పెట్టిన దానికి పదింతలుగా తను ఏడిపించాలి. అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా జరగాలంటే తను ఇక్కడే ఉండాలి. కానీ తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అంటాడు. ఓహో, నీ భార్య మీద రివెంజ్ తీర్చుకోవడం నీకు ఇష్టం లేదు. అది తప్పించుకోవడానికి కావాలనే తనను దూరంగా పంపిస్తున్నావు కదా అంటుంది దక్ష. అయ్యో వదిన, అదేం కాదు. మరేంటి? రివెంజ్ తీర్చుకొని చెప్తున్నావు, కానీ బయటకు పంపిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఎక్కువయింది, అందుకే పనిష్మెంట్ తీసుకోకుండా ఉండాలని పంపిస్తున్నావు కదా అంటుంది. సరే వదిన, నా మాట విని తను ఇక్కడ ఆగిపోతుంది. ఎలా రివెంజ్ తీర్చుకుంటావో, తనని ఎంత బాధ పెడతావో ఇక నీ ఇష్టం. నువ్వేం చేసినా నేను మాత్రం అడగను అంటాడు లడ్డు. ఆ మాట వినగానే జై చిన్నగా నవ్వుతాడు. తాతగారు కూడా జై వైపు చూసి నవ్వుకుంటాడు. అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది కీర్తనని ఇక్కడే ఉంచడానికి దక్ష అలా మాట్లాడుతుంది అని. చివరికి కీర్తన కూడా అర్థమవుతుంది. సరే వదిన, నీకోసం తనని ఇక్కడే ఉండమని చెప్తాను. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. తనని ఎలా టార్చర్ చేస్తావో నీకే వదిలేస్తున్నాను. ఇక్కడే ఉంటుంది, కానీ నా భార్యగా కాదు. ఈ ఇంట్లో పని మనిషిలా ఉండాల్సిందే అని కీర్తన వైపు చూసి సీరియస్గా చెప్తాడు లడ్డు. నాకు ఇప్పుడు 4th మంత్ వచ్చింది కదా, పైకి కిందకి దిగడం చాలా కష్టంగా ఉంది లడ్డు. అందుకని నాకు హెల్ప్ చేయడానికి ఒక మనిషిని పెడతానంటున్నాడు మీ అన్నయ్య. ఇక ఎవరో ఎందుకు, కీర్తన ఉంది కదా. ఇక నా పనులన్నీ తనే చూసుకోవాలి. అంతేకాదు, రేపు బేబీ పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టబోయే పిల్లలకి డైపర్స్ మార్చడం కూడా చేయించుకొని నా ప్రతీకారం తీర్చుకుంటాను అంటుంది దక్ష. వదిన కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, కానీ తను ఎందుకు చెప్తుందో మాత్రం అర్థం చేసుకోలేక సరే వదిన, నీ ఇష్టం అంటూ ప్రగల్భాలు పలికి లోపలికి వెళ్ళిపోతాడు. కీర్తన ఫాస్ట్గా వచ్చి దక్షని హత్తుకొని, థ్యాంక్స్ అక్క, నన్ను ఇంట్లో పర్మనెంట్గా ఉంచడానికే కదా ఇదంతా చేస్తున్నావు కదా. కీర్తన, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మన ముగ్గురం అక్క చెల్లెళ్ళమని, నువ్వే వినిపించుకోలేదు అంటూ శ్రేష్ఠని కూడా పిలిచి ముగ్గురు హక్ చేసుకుంటారు. తాతగారికి ఆ దృశ్యం నయనానందకరంగా అనిపిస్తుంది. అందరూ వాళ్ళ ముగ్గురు వైపు సంతోషంగా చూస్తారు. అక్క, నేను చాలా బాధ పెట్టాను, అయినా కూడా మీరు నా మీద కోపం చూపించకుండా నన్ను ఇంట్లోనే ఉంచడానికి చాలా ప్లాన్ చేస్తున్నారు. మా ఇద్దరిని కలపాలని మీరంతా చేస్తున్న ప్రయత్నానికి నా కన్నీళ్ళు ఆగట్లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కీర్తన. చచా, అలా ఏడవకూడదు. నువ్వు ఇలా ఏడిస్తే నిజంగానే మా పిల్లలకి డైపర్స్ మార్చమని చెప్తాను. ఇక నీ ఇష్టం అంటుంది దక్ష. ఆ మాటకి నవ్వుతుంది కీర్తన. చూడు కీర్తన, నువ్వేం చేస్తావో తెలీదు,
10 రోజుల్లో మా లడ్డూగాడు నీ చుట్టూ హచ్చుకుక్క పిల్లలా తిరగాలి. ఇక్కడికొచ్చినప్పుడు ఎలా నీ వెంట పడ్డాడు, అలా ఇప్పుడు కూడా నీ వెంట తిప్పుకోవాలి. మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఒక అన్నయ్యగా ఇదే నేను కోరుకుంటున్నాను అంటాడు రాకీ. నేను కూడా మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికోసం నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను అంటూ ఆది కూడా చెప్తాడు. అందరూ తనని శిక్షించకుండా క్షమించి పైగా హెల్ప్ కూడా చేస్తామనేసరికి కీర్తనకి కన్నీళ్లు ఆగట్లేదు. మిగిలిన అందరూ కూడా అలాగే ప్రామిస్ చేస్తారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి, అదే మాకు కావాలి. నిన్ను ఇంట్లో ఉంచడంతో నా బాధ్యత పూర్తయింది. ఇక మీ ఆయనని ఎలా ఆకట్టుకుంటావో, తనని ఎలా నీ సొంతం చేసుకుంటావో ఇదంతా మాత్రం నీ ఇష్టం. తొందరలోనే మీ ఇద్దరు ఒక్కటవ్వాలి అని దక్ష కూడా చెప్తుంది. నేను చాలా అదృష్టవంతురాల్ని తాతగారు. నేను ఒక తప్పు చేశాను. దాన్ని అందరూ మనసులో పెట్టుకోకుండా, నన్ను సాధించకుండా, ఏడిపించకుండా ఆ తప్పుని మర్చిపోయి సొంత మనుషుల్లానే నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది? చిన్నప్పటి నుండి ఎవరిలో లేకుండా పెరిగాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం మీతో కలవాలని ఉన్నా కానీ ఆ రోహిత్కి భయపడి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. నాకు మీరందరూ ఉన్నారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇంతమంది సొంత వాళ్ళని వదిలిపెట్టి నేను వెళ్ళను అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. కీర్తన, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఇక్కడే ఉండాలి. ఊరికినే అలా ఉంటాను అంటే కుదరదు. తొందరలో మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నామనే వార్త మాకు తెలియాలి. నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంటాడు జై. కీర్తన, ఇంకొక విషయం, లడ్డు ఉన్నప్పుడు మేమందరం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాం. అది నువ్వు తప్పుగా అనుకోకూడదు. ఆ మాటకి సరే అని తల ఊపుతుంది. నేను మీ అందరినీ బాధ పెట్టాను, కానీ మీరు మాత్రం నేను నా భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. మన మధ్య కూడా ఇలాంటివి ఉంటాయా కీర్తన అంటాడు జై. మీరు కనుక ఆ టైంలో రాకపోయి ఉంటే ఈ పాటికి కీర్తన చచ్చిపోయి ఉండేది. ఆయన ఏంటి వాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతావా? నేను వెళ్ళను అని చెప్పాను. మీ తమ్ముడు తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడు. ఏం చేయాలో తెలియక హెల్ప్ చేయమని మీకు ఫోన్ చేశాను. నాకు మీ అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని బ్రతిమాలాను. ఈ ఫ్యామిలీని విడదీయడానికి తను నాకు 25 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బు ఇక నాకు వద్దు అని రోహిత్కి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాను. నాతో పని జరగదు అని అర్థం చేసుకొని చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మీరే నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. ఇక ఇలాంటి విషయాలన్నీ వదిలేసి హ్యాపీగా మా లడ్డూని నీ దారిలో ఎలా తెచ్చుకోవాలో ఆలోచించుకో అని చెప్పి కీర్తన తల నిమిరి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు జై. జై తనని సొంత చెల్లిలాగా అలా ట్రీట్ చేస్తుంటే అంతకుముందు జైతో ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది కీర్తన. ఆది దగ్గరికి వెళ్ళి సారీ అంటుంది. నిన్ను కొట్టపోయాను కదా, నన్ను క్షమిస్తావా అని రాకీని అడుగుతుంది. మేమిద్దరం నిన్ను క్షమించాలంటే మీ ఇద్దరు తొందరగా ఒక్కటవ్వాలి. తొందరగా మా చేతిలో జూనియర్ లడ్డూని పెట్టాలి అని ఇద్దరు నవ్వుతూ చెప్తారు. ఆ మాటకి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది కీర్తన. కీర్తన వెళ్ళి గెస్ట్ రూమ్లో ఉండు. తప్పదు, కొన్ని రోజులు అక్కడే ఉండాలి. నీ భర్త తనంతట తానుగా నిన్ను పిలవాలి. అలా నువ్వే చేసుకోవాలి అని తనని గెస్ట్ రూమ్కి వెళ్ళమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది దక్ష. ఇంత మంచి ఫ్యామిలీని, ఇంత మంచి మనుషుల్ని ఒక దుర్మార్గుడు మాట విని అందరినీ టార్చర్ పెట్టాను అని తన తప్పుల్ని గుర్తు చేసుకుని మరీ బాధపడుతూ ఉంటుంది. అక్క చెల్లెలిద్దరూ అలా హక్ చేసుకోవడం చూసి ఆది సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఏమైంది ఆది, ఎందుకు తెగ మెలికలు తిరుగుతున్నావు అని అడుగుతుంది శ్రేష్ఠ. ఏంటి, మీ ఇద్దరు కలిసిపోయారు కదా, అయితే ఏంటి అంటే మన బాధ అర్థం చేసుకొని వదిన మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుందేమో కదా. మీ వదిన రాక్షసి, నా అంతటా నేనుగా అడిగితే కానీ చేయదు. అమ్మోడు తల్లి, కొంచెం కోపం తగ్గించుకొని అడగచ్చు కదా అని శ్రేష్ఠని బ్రతిమలాడుతూ ఉంటాడు ఆది. ఛీ, నీకు సిగ్గులేదు అని తల కట్టుకొని అక్కడి నుంచి వెళ్తుంది. నా అంతటా నేనుగా వెళ్ళి మాకు ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేయని ఎలా అడుగుతాను? అర్థం చేసుకొని తనే చేయొచ్చు కదా అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది శ్రేష్ఠ. నేను వదినను అడగలేను.
ఈ అమ్మోడు తల్లి అడగదు. ఈ కార్యక్రమం జరగకుండా తన రూమ్లోకి రాదు. ఎలాంటి పరీక్ష పెట్టావయ్యా స్వామి అనుకుంటూ ఆది కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళందరికీ దూరంగా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాను. రాఖీ దగ్గరికి తాతగారు వస్తారు. రాఖీ, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి తాతయ్య? నీ పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు? మీ బావలాగా నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు. లేదు, మిగతా వాళ్ళలాగా పెళ్లి చేసుకొని వస్తాను అన్నా కానీ నాకు అభ్యంతరం లేదు. ఏదో తొందరగా కానివ్వు. ఇప్పుడు నాకు అలాంటి ఉద్దేశం లేదు తాతయ్య, తర్వాత చూద్దాంలే అని తాతగారికి ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఖీ. వీడేమీ చెప్పట్లేదు అనుకుంటూ తాతగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీవారు అంటే కీర్తనిని మీరే కాపాడి తీసుకొచ్చారా? తను ఫోన్ చేసింది. తనని అలా ఎలా వదిలేయాలి అనిపించలేదు. మనం కూడా మొదటి నుంచి అనుకుందే అదే కదా. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. లడ్డు చాలా ఆవేశంగా ఉన్నాడు. శ్రీవారు ఇక్కడే ఉంటారు కదా, మనం కలుపుదాం అంటుంది దక్ష. మొత్తానికి భలే ఐడియా వేశావు. తనని ఇక్కడే ఉండేలా చేశావు. వెరీ గుడ్ అని మెచ్చుకుంటాడు. మరి ఏమనుకున్నారు? దట్ ఈస్ దక్ష అంటుంది. అబ్బో అంటూ దగ్గరికి లాక్కుంటాడు. తన బంప్ మీద చేయి వేసి, చూసావా అమ్మ, నువ్వు వస్తున్నావు అనేసరికి మీ కోడలు ఇంకా స్మార్ట్ అవుతుంది. అసలు మిమ్మల్ని అంటూ కొట్టబోతుంటే, ఒక నిమిషం ఆగు, అర్జున్ ఫోన్ చేస్తున్నారు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జై. తనతో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. ఏమైంది శ్రీవారు? ఏం లేదు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కదా, అందరినీ రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాడు. అది సరే, మండపంలోకి వచ్చి ఇద్దరు గొడవ చేశారు కదా, వాళ్ళేమయ్యారు? వాళ్ళిద్దరి వల్ల రమ్యకి ఏం ప్రాబ్లం కాదు కదా. టెన్షన్ పడకు. అసలు రమ్యని ఇబ్బంది పెట్టడం కాదు కదా, తన వైపు చూడడం కూడా కాదు, తన గురించి కలలో కూడా ఆలోచనలు రానివ్వకుండా చేస్తాను. వాడు రమ్య గురించి ఆలోచించడం కాదు, తన గురించి తను కూడా ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉండేలా నేను చేస్తాను. అంటే వాళ్ళిద్దరు మీ దగ్గరే ఉన్నారా? అవును అని తలాడిస్తాడు. అతన్ని చూసి పెద్దమ్మ ఎందుకంత భయపడుతుందో అర్జెంటుగా తెలుసుకోండి. ఈ ఇంటి సొమ్ము బాగా తిన్నారు కదా, అంత తేలిగ్గా నిజం చెప్పరు. ఇటు మీ పెద్దమ్మ కూడా చెప్పదు. వాళ్ళు నిజం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా వాళ్ళు నా కస్టడీలోనే ఉంటారు. వాళ్ళు నిజం చెప్పిన తర్వాతే నా దగ్గర నుంచి బయటపడగలరు. మీరు ఇలా మాట్లాడితే నాకు భయం వేస్తుంది శ్రీవారు. నన్ను చూస్తే కూడా భయం వేస్తుందా అంటూ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఇలా ఒక రౌడీలాగా మాట్లాడుతుంటే భయం వేయదా? మరి మీ ఆయన ఒక రౌడీనే కదా, అంటే నేను పెళ్లి చేసుకుంది బిజినెస్ మ్యాన్ జైని కాదా? కాదు, నాలాంటి ఒక రౌడీని. ఛీ, నాకు రౌడీ వద్దు. అప్పుడప్పుడు నా చెంప పగలకొట్టే జై మాత్రమే మొద్దు అంటుంది. మిస్సెస్ జై, మీరు అలాంటి విషయాలు గుర్తుపెట్టుకోకూడదు. నేనే కాదు, ఇలాంటి విషయాలు ఏ అమ్మాయి కూడా అస్సలు మర్చిపోదు అని నవ్వుకుంటూ జై వైపు చూస్తుంది. అబ్బా అనుకుంటూ వాష్రూంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దక్ష గట్టిగా నవ్వడం వినిపించి జై కూడా నవ్వుకుంటాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.